చెల్లికుండునా నీ ప్రేమ, కన్న తల్లికుండునా నీ ప్రేమ, అన్నకుండునా నీ ప్రేమ, కన్న తండ్రి కుండునా నీ ప్రేమ. యేసయ్యా 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 యేసయ్యా. తాగబోతుడు ఏం మాట్లాడుతాడు? తల్లి చెల్లి బిల్లు. ఎందుకంటే బాలం కార్మికులుగా పాపములు మునిగి తేలుతూ తాగేది తినేది ఎగరాడేది ఏందే వాసు పెట్టి మనిషికి చిన్న పెద్ద మానవత్వాన్ని ఖాయమ చేసి పెట్టి మానవత్వాన్ని మంట కలిపేసినారు ఇప్పుడు బైబిల్ లేక భక్తి లేక. అందు గురించే దేవుడు నీ కొరకు నీ కొరకు నా కొరకు అందరి కొరకు దేవుడు రాపించాడు. ఎందుకు వెతకాలంట? ఆయన ఆశ్చర్యాన్ని గురించి సంభాషణ చేయండి అంటాడు. నశించిపోయే ఆత్మలు ఎవరైనా కింద పడితే పోయి లేపుతాము. నీవు నేను మనం పాపములో ఉన్న మనల్ని పాపలను రక్షించడానికి యేసుప్రభువు వారు ఈ లోకానికి పంపించాడు. తిమోతి 1:10. అందు గురించి ఎందుకు కృతజ్ఞతలు చెల్లించాలంట? మనం పుట్టించినందుకు కదా. 95వ కీర్తన చూసాం కదా. ఎందుకు స్తుతించాలంట? రండి మనం సాగిలపడదాము, మనం సృష్టించిన యెహోవా సన్నిధి మోకరించుదాము. ఇందుని బట్టి దేవుడు రాపించాడు. ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మనం పరిస్థితి రాలిపోతే ఏంటికి? పాతాళమా పరదేశ, పాతాళం నరకానికి పోకూడదనే దేవుడు ముందంగా రాపించాడు. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. పరిశుద్ధ గ్రంథంలో రాయించినటువంటి గొప్ప మాటలు దేవుని గొప్పతనం కదా. నిన్ను దేవుని చేతిలో పనిముట్టుగా సాధనాలుగా వాడుకోవాలని దేవుడు ముందుకు నువ్వు బాగుండాలని నీ క్షేమాభివృద్ధి కోరుకునేవాడు. ఒక ఆత్మీయ బంధువు పరిశుద్ధాత్మ దేవుడు కదా. ఒక ఆధ్యాత్మికంగా నడిపించే లీడింగ్ పవర్ ఉన్న వ్యక్తి. ఆయన మాటకి వింటావా? అందు గురించి అంటాడు, దినములు చెడ్డవు కనుక సమయం పోని సద్వినియోగం చేసుకుంటున్నాడు కదా. సద్వినియోగం చేసుకుంటున్నామా? ఒకసారి తిని తాగుచు ఎగరాడుతూ ఎంజాయ్ చేయొచ్చు కదా. ఎంతోమంది భయంకరమైనది కదా. బైబిల్ మాట లోబడితే జీవితం నీకు ఎంతో వెలుగుమయం ఉంటుంది. చీకట్లో ఉండి చీకటి సరిపోతే ప్రమాదకరమైన జీవితాంతం కుమిలిపిల్లి నరకమైన వేదన. ఆ నరకం చూస్తే మనకు అర్థమవుతుంది ప్రియులరా. భయంకరమైనటువంటి నరకం, ఆ వేదన. అందు గురించే దేవుని వాక్యం చెప్తుంది కదా. ఆయన నామాన్ని, ఆయన ఆశ్చర్యకార్యముల గురించి. ఏం ఆశ్చర్యకార్యములు? యేసుప్రభువు నీ కొరకు నాకు చనిపోయి తెలియజేశాడు. ఈరోజు మనకు ఎన్నెన్నో భూమి ఆకాశం సాలదు ఆయన చేసిన ఆశ్చర్యకార్యం కదా. ఈమె 84 సంవత్సరాలు హన్న దేవాలయం విడవకుండగా కన్నీటితో ఉపవాసం రేయింబగల్లో ఏం చేసిందంట? పట్టుదలతో దేవుడు ఆమె బలమున్నోళ్ళ శరీరం సహకరించిపోయి ఉండొచ్చు. శరీరం అంతా 84 గంటలు ఎంతో 80 సంవత్సరాలకు వచ్చేవా పట్టుకోండి అమ్మ అంట కదా. 80 ఎన్ని సంవత్సరాలు అంటే ఆమె హన్నా 84 సంవత్సరాలు. అబ్బాబాబా. ఇటువంటి వ్యక్తి దేవాలయాన్ని విడవకుండా ఏం చేసిందంట? పట్టుదలతో ఆయన సన్నిధానం మోకరించి దేవుని కొనియాడింది. ఎట్లా? నా అతిశయమో నీవే, నా ఆనందమో నీవే, నా ఆరాధన నీవే, జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మలు నీకే కదా. స్తుతి మహిమలు ఆయన. ఎందుకంటే మనల్కి 50 ఇచ్చాడు, నీకు ఇచ్చిన 30, 50, 40, 60. ఈ దినమంతా దేవుని సగ జనాలు రావాలని స్థితిలో దేవుడు ఎక్కడ ఇద్దరు అక్కడే ఉండి దేవుని మనం స్మరిస్తే మనం చూస్తాం. తలలోంచుకుందాం. ఆ వేదనకరమైన నరకం, వేదనకరమైన ప్లేస్ చూస్తే ఆ నరకాన్ని పోకుండా ఉండాలంటే దేవుడు చెప్పాడు. ఆ నరకం చూస్తే మనకు అర్థమవుతుంది. తలలోంచి అందాం. భూలోకంలో సువార్తల సునాదం, పాతాళంలో ఆత్మల ఆర్తనాదం, భూలోకంలో సువార్తల సునాదము. పాతాళంలో ఆత్మల ఆర్తనాదం, భూలోకంలో సువార్తల సునాదము. మించుతుంది సమయం, పొంచియుంది ప్రమాదం, ఎంచుకో స్వర్గం నరకం. మించుతుంది సమయం, పొంచియుంది ప్రమాదం, ఎంచుకో స్వర్గం నరకం. గమనించుకో ఎటు నీ పయనం.
సునాదము. పాతాళంలో ఆత్మల ఆర్తనాదం, భూలోకంలో సువార్తల సునాదము. ఆరని అగ్ని తీరని బాధ పాతాళమందున్నది, విందు వినోదం బంధు బలగం ఈ లోకమందున్నది. ఆరని అగ్ని తీరని బాధ పాతాళమందున్నది, విందు వినోదం బంధు బలగం ఈ లోకమందున్నది. రక్షణను పొందమంటే పొందుకోరు ఇక్కడ, రక్షించేవారు లేక రోధిస్తారక్కడ. రక్షణను పొందమంటే పొందుకోరు ఇక్కడ, రక్షించేవారు లేక రోధిస్తారక్కడ. పాతాళంలో ఆత్మల ఆర్తనాదం, భూలోకంలో సువార్తల సునాదము. పాతాళంలో ఆత్మల ఆర్తనాదం, భూలోకంలో సువార్తల సునాదము. ఇది రంగుల లోకం అంగులు చూపి రమ్మని పిలుస్తున్నది, వాక్యము ద్వారా దేవుడు పిలచిన దీలోకం వినకున్నది. ఇది రంగుల లోకం అంగులు చూపి రమ్మని పిలుస్తున్నది, వాక్యము ద్వారా దేవుడు పిలచిన దీలోకం వినకున్నది. ప్రజల కొరకు పాతాళం నోరు మనకు అర్థమవుతుంది. తలలోంచి అందాం, మోకరించుదాం. దేవా, ఇంతవరకు నీ వాక్యం విన్నాను. ఇది చూశారు, విన్నారు కదా, గ్రహించారు. మోకరించుదాం, ప్రార్థన చేసుకుందాం. మోకరించుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, నీ పాదాలకు స్తోత్రాలయ్యా. ఈరోజు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, జనములలో అనే కార్యాలను ప్రకటించండి. దేవా, ఈ మిల్టికాయని ప్రజలకు చెప్పావు నాయనా, నీ పాదాలకు స్తోత్రమయ్యా. కుడికిని ఆదరించి అంటారు దేవా, నీ విత్తబడిన వాక్యం వృధా కాకుండా అందరూ హృదయాల్లో ఫలించేట్టు కార్యం జరిగింది. ఒకసారి నీ వాక్యాన్ని కలబోసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు స్తోత్రాలు ప్రభావ. విత్తబడిన వాక్యం వృధా కాకుండా ఆయన సహాయం చేసి రుజువు మనం వేడుకుంటాం. ఈ సమయం ఈ రీతిగా నేను స్థితించాను, గొప్ప భాగ్యం ఇచ్చినాను. నీ పాదాలను పట్టుకునే భాగ్యం మాకు ఇచ్చావు. ఎందుకు నమస్కరించాలంటే నీవు ఎంతగానో ప్రాణం పెట్టావు తండ్రి, నీ ప్రియకుమారుడు పంపించావు. ఎందుకు ప్రకటన చేయాలనే మాట గురించి చెప్పావు. కొన్ని నిమిషాలు మాకు సాయం చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ క్రీస్తు పేరును వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలక ఎదురు చూస్తున్నాను. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలక ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుత
అద్భుతం చేయుమయా